ఒక అబ్బాయి వాటర్ క్యాన్లకు నీళ్లు పడుతూ ఉన్నాడు, కానీ ఉన్నట్టుండి ఆకాశం వైపునకి ఇలా తిరుగుతూ చూస్తున్నాడు. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎప్పుడైతే మీపై నియమించబడి ఉన్న మృత్యుదూత మీ ప్రాణాలను తీసుకోవడానికి వస్తాడో అప్పుడు మీరు అల్లాహ్ వైపునకు మరలిపోవలసిన సమయం ఆసన్నమైంది అని మీరు తెలుసుకుంటారు. మృత్యుదూతలను చనిపోయే ముందు ప్రతి మనిషి చూస్తాడు సోదరులారా, ప్రతి మనిషి చూస్తాడు, కంటికి కనిపిస్తారు సోదరులారా. తర్వాత ఒక వెంటిలేటర్ మీద ఒక స్త్రీ కొన్ని క్షణాల్లో చనిపోబోతాంది. ఆమె కూడా ఇలా కళ్ళు తిప్పుతుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, పైకి చూస్తుంది, అలా కళ్ళు నీలకపోయి అలాగే చనిపోయింది. మృత్యుదూతలు ఆమె కంటికి కనిపించారు. సర్వ ప్రశంసలు, సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా యొక్క ప్రసంగం, దైవదూతలు మనిషి యొక్క ప్రాణం ఎలా తీస్తారో తెలుసా అనే అంశం గురించి ఇన్షాల్లా నేను మీ ముందు తెలియజేస్తాను. సోదరులారా, మనలోని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మృత్యువుకు గురవుతారు. ఈ భూమండలం మీద చావని వాడంటూ, చావు లేని వాడంటూ ఎవరూ ఉండరు. ఏ ప్రాణి కూడా చావు లేకుండా సజీవంగా ఎల్లప్పుడూ ఉండటం అనేది అసంభవం. పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా తప్పనిసరిగా మరణించవలసిందే. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిములను ఉద్దేశించి అల్లాహ్ తాలా అంటున్నాడు, సూరే ఆల్ ఇమ్రాన్ 102 ఆయతులు అల్లాహ్ తాలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. మీరు మరణిస్తే ముస్లిములుగానే మరణించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ముస్లిములుగానే మరణించండి, ముస్లిములు కాకుండా మీరు మరణించొద్దు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. ఎవరైతే ముస్లిములుగానే మరణిస్తారో వారికి మరణం మొదలుకొని స్వర్గానికి చేరుకునేంత వరకు ప్రతి ఘట్టము కూడా సులభతరంగానే ఉంటుంది. ఎవరైతే ముస్లింగా కాకుండా ముష్రికుగా, కాఫిర్గా చనిపోతారో వారికి అడుగడుగున ఆటంకాలే ఎదురవుతాయి. అడుగడుగున అనేక సమస్యలు, ఇబ్బందులు అతను ఎదుర్కోవలసి ఉంటుంది. మరణంతో ఒక మనిషి ఇహలోక బంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా తెగిపోతాయి సోదరుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి ఏ ప్రాణాన్ని అయితే ఇచ్చాడో ఆ ప్రాణాన్ని ఎప్పుడైతే ఆయన తీసేసుకుంటాడో అప్పటితో ఈ ప్రపంచంతో తనకున్న సంబంధాలన్నీ తెగిపోతాయి. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుని ఈ భూలోకానికి పంపించాడో అప్పుడు అమ్మ, నాన్న, భార్య, బిడ్డలు, అక్క, చెల్లి, అన్నదమ్ములు, బావ, బామర్దులు ఇవన్నీ కూడా బంధాలన్నీ ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఒక మనిషి చనిపోతాడో, ఎప్పుడైతే ఒక మనిషి మృత్యువుకు గురవుతాడో అప్పుడు అతని భార్య వితంతు అవుతుంది, అతని బిడ్డలు అనాథలైపోతారు, అతని తల్లిదండ్రులు దిక్కులేని వారైపోతారు. అతని మరణంతో ఎన్నో బంధాలు అనేవి తెగిపోతాయి. కావున ఇహలోకంలో ఏ మానవుడు కూడా శాశ్వతంగా ఈ భూమండలం పైన నివసించడానికి అల్లాహ్ ఎవరిని కూడా పుట్టించలేదు. ప్రతి ప్రాణి కూడా మృత్యువుకు గురి కావలసి ఉంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 3వ సూర 185వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రతి ప్రాణి కూడా మృత్యువు రుచి చూడవలసి ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఏ ప్రాణి కూడా చనిపోకుండా ఉండదు, ప్రతి ప్రాణి కూడా చనిపోవలసిందే. అయితే సోదరులారా, మనిషి యొక్క చావు ఏ విధంగా ఉంటుందంటే
మనిషి ప్రాణం పోయే విధానం ఒక విధంగా ఉంటుంది. ప్రాణం పోయే కొన్ని రోజుల ముందు, ప్రాణం పోయే కొన్ని గంటల ముందు, ప్రాణం పోయే కొన్ని క్షణాల ముందు సక్రతుల్ మౌత్, మరణ వేదన అనేది మరొక విధంగా ఉంటుంది సోదరులారా. అయితే ఈ మరణ వేదన అనేది విశ్వాసులకు ఒక విధంగా ఉంటుంది, అవిశ్వాసులకు ఒక విధంగా ఉంటుంది. అంటే ఎవరైతే షిర్కు చేయకుండా అల్లాహ్ను మాత్రమే విశ్వసించి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాడో అలాంటి ముస్లిం ఎలాంటి భయము చీకు చింత లేకుండా అల్హమ్దులిల్లా ప్రతి ఘట్టాన్ని కూడా సులభతరంగా దాటుకొని స్వర్గాన్ని చేరుకోగలుగుతాడు. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పించారో, షిర్కుకు పాల్పడ్డారో, ఆరాధన చేయలేదో అలాంటి వారందరూ కూడా తన మరణం మొదలుకొని నరకాన్ని చేరుకునేంత వరకు కూడా అడుగడుగున అతనికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే సక్రతుల్ మౌత్, మరణ మైకం అనేది అంటే చావుకు కొన్ని రోజులు, కొన్ని గడియల, కొంత సమయం ముందు ఎదురయ్యేటటువంటి సందర్భం ఎలా ఉంటుందంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా 50వ సూర 19వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వజాఅత్ సక్రతుల్ మౌత్ బిల్ హక్ ذلك ما كنت منه تحيد. మరణ మైకం అనేది సత్య సమేతంగా రానే వచ్చింది. ఓ మానవుడా, నువ్వు దేన్ని చూసి బెదిరిపోతున్నావో ఆ చావు ఇదే అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఒక మనిషికి చావు దగ్గర పడుతుందో అప్పుడు దైవదూతలు రావటం చూసి అతనికి మొత్తం అర్థమైపోతుంది, నన్ను పుట్టించిన దేవుడు తన వద్దకు పిలుచుకోనున్నాడు. నాకు ఏ దేవుడైతే ప్రాణం పోసి భూమండలం మీదకి వదిలిపెట్టాడో ఆ దేవుడే తన వైపునకు నన్ను పిలుచుకోనున్నాడు అన్నటువంటి విషయం అతనికి అర్థమైపోతుంది. సోదరులారా, ఆ మరణ వేదన అనేది, మరణ మైకం అనేది ఏ విధంగా ఉంటుందంటే అతని శరీరంలో విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది, విపరీతమైనటువంటి నొప్పి కలుగుతుంది. కానీ ఆ నొప్పికి తట్టుకోలేక దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలని చూస్తాడు. కానీ అతనికి నోరు పెకలదు, ఏడవటానికి నోరు రాదు. కానీ ఆ నొప్పికి తట్టుకోలేక ఆ వ్యక్తికి కాళ్ళు చేతులు గిలగిలలా ఆడించాలని చూస్తాడు. కానీ కాళ్ళు చేతులు కూడా అతనికి పని చేయవు. అతను కను సైగలతో సైగ చేయాలని చూస్తాడు, కానీ కనుగుడ్లు కూడా నీలకపోతాయి. అలాంటి మరణ మైకం అనేది అతన్ని చుట్టుముడుతుంది. సోదరులారా, ఆ మరణానికే మీలో ప్రతి ఒక్కరు కూడా గురవుతారని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. మరి అంతటి భయంకరమైనటువంటి ఆ మరణ మైకము విశ్వాసులకు ఒక విధంగా ఉంటుంది, అవిశ్వాసులకు ఒక విధంగా ఉంటుంది. ముందుగా మనము విశ్వాసులకు ఎలా ఉంటుందో, ముస్లిములకు ఎలా ఉంటుందో మనము తెలుసుకుందాము. అల్లాహ్ సుబ్హానహు తఆలా 41వ సూర 30వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయికా تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تهزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. ఎవరైతే అల్లాయే మా ప్రభువు అని పలికి ఆ మాట మీద స్థిరంగా ఉండిపోయారో అలాంటి వారి వద్దకు తతనజ్జలు అలైహిముల్ మలాయికా, అలాంటి వారి వద్దకు దైవదూతలు దిగి వస్తారు. వలా తఖాఫు వలా తహజను, మీరు భయపడకండి, మీరు దుఃఖించకండి. వఅబ్షిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తుఅదూన్, మరియు అల్లాహ్ మీకు స్వర్గ శుభవార్తనిస్తున్నాడు, విని ఆనందించండి అని దైవదూతలు అంటారు. ఎవరితో అంటారండి? ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో, ఎవరైతే నమాజు చేశారో, ఎవరైతే అల్లాహ్కు భయపడారో, ఎవరైతే పుణ్యకార్యాలు చేసుకున్నారో అలాంటి వారికి చావు దగ్గరకు వచ్చినప్పుడు, చనిపోయే ముందు దైవదూతలు కనిపిస్తారు, దైవదూతల కంటికి కనబడతారు. అంటారు, ఓ అల్లా దాసుడా, నువ్వు భయపడద్దు, దుఃఖించవద్దు. అవిశ్వాసులను శిక్షించినట్టు నిన్ను శిక్షించము, అవిశ్వాసులను భయపెట్టినట్టు నిన్ను భయపెట్టము. ఇదిగో నువ్వు అల్లాను విశ్వసించావు కాబట్టి అల్లా నీకు జన్నతు శుభవార్తనిస్తున్నాడు, స్వర్గ శుభవార్తనిస్తున్నాడు. వలా తఖాఫు, నువ్వు భయపడొద్దయ్యా. వలా తహజను,
నువ్వు దుఃఖించొద్దు, నీకేం భయం లేదు, మీకు ఈ లోకంలో మేము ఏ విధంగా స్నేహితులుగా ఉన్నామో పరలోకంలో కూడా అలాగే మీకు స్నేహితులుగా ఉంటామని దైవదూతలు విశ్వాసికి, ఒక ముస్లింకి శుభవార్తనిస్తారు. అల్హమ్దులిల్లా. చనిపోయే ముందు ఒక ముస్లింకు భయం అక్కర్లేదు, ఒక ముస్లింకు చీకు చింత అక్కర్లేదు. ఎందుకంటే దైవదూతలు, మృత్యుదూతలు అల్హమ్దులిల్లా గుడ్ న్యూస్, శుభవార్తను అందిస్తారు. అల్హమ్దులిల్లా. ఆ గుడ్ న్యూస్ వినగానే అతను మనసు ఆతృత పడుతుంది. ఎప్పుడెప్పుడు నేను నా ప్రభువును కలుసుకోవాలన్నటువంటి ఆతృత, ఆత్మ సంతృప్తి, తపన అనేది అతనిలో ఉంటుంది. సోదరులారా, ఇది అల్లాను విశ్వసించినటువంటి యొక్క విశ్వాసికి దక్కేటటువంటి గౌరవం. అల్హమ్దులిల్లా. కావున అందుకే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్, మీరు చనిపోతే ముస్లిములుగానే చనిపోండి. ఎందుకు ముస్లిములుగా చావాలి? శుభవార్త ఉంది, జన్నత్ ఉంది, అల్లాహ్ క్షమాభిక్ష లభిస్తుంది, అల్లాహ్ కారుణ్యం లభిస్తుంది. అల్హమ్దులిల్లా. అందుకు మీరు చనిపోతే ముస్లిములుగానే చనిపోండి అని అల్లాహ్ అన్నాడు. ఇబ్నే హజర్ రహ్మతుల్లాహి గారు అన్నారు, మరణం యొక్క తీవ్రత అనేది ఒక విశ్వాసికి ఎందుకు వస్తుందంటే అతను పుణ్యాలను పెంచటానికి, అతని పాపాలను కడిగివేయటానికి ఒక విశ్వాసికి మరణ వేదన అనేది ఉంటుంది అని ఇబ్నే హజర్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు అన్నారు, నేను చనిపోయే ముందు నాకు మరణ వేదన ఎక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. విన్నటువంటి వారన్నారు, గురువు గారు అదేంటి, ఎవరైనా మరణ వేదన నుండి బయటపడాలని కోరుకుంటారు కానీ మరణ వేదన ఎక్కువ ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? అందుకు ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు అన్నారు, మరణ వేదన ఎందుకు ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నానంటే ఇహలోకంలో పాపాల ప్రాయశ్చిత్తం కోసం చివరి అవకాశము మరణ వేదన. అంటే ఎవరికి ఎంత ఎక్కువగా మరణ వేదన ఉంటే అంత ఎక్కువగా పాపాలు క్షమించబడతాయి, ఎవరికి ఎక్కువ మరణ వేదన ఉంటే అంతగా అతనికి పుణ్యాలు ప్రసాదించబడతాయి. ఇహలోకంలో ఒక మనిషి పరలోకానికి వెళ్ళే ముందు మరణ వేదన అనేది చివరి యొక్క ఘట్టం. ఆ ఘట్టంతో నా పాపాలు క్షమించబడాలని నేను కోరుకుంటున్నానని ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు అన్నారు. సోదరులారా, విశ్వాసికి మరణ వేదన అనేది ఏ విధంగా ఉంటుందంటే సోదరులారా, కాబ్ బిన్ అహ్బార్ అనేటువంటి ఒక ఆయన మరణ సమయంలో ఉన్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు వచ్చారు, ఓ కాబ్, నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మాకు తెలియజేవా అని అడిగారు. అప్పుడు కాబ్ బిన్ అహ్బార్ అంటున్నారు, ఓ విశ్వాసుల నాయక, నా పరిస్థితి గురించి మీకేం చెప్పమంటారు? ఒక పెద్ద ముళ్ళ కంప చెట్టును నా కడుపులో దూర్చి దాన్ని పట్టి లాగినట్టుగా ఉంది, అంత వేదన, అంత బాధ అనేది నా కడుపులో ఉంది అని కాబ్ బిన్ అహ్బార్ తెలియజేశారు. అంటే ఒక మనిషి మరణ వేదనలో ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే కడుపులో ముళ్ళులు గుచ్చిన విధంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందు ఏ విధమైనటువంటి మరణ వేదన అనేది ప్రవక్త గారికి ఉన్నిందంటే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించే ముందు ఆయన పడిన బాధ ఏ వ్యక్తికి నేను చూడలేదు అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించే ముందు ఎలాంటి బాధ ఆయనకు కలిగిందంటే తీవ్రమైనటువంటి జ్వరం ఆయనకు చుట్టుకునింది. ఆ దెబ్బతో ఆయన నీరసించిపోయారు, శక్తిని కోల్పోయారు. కనీసం మస్జిద్కు వెళ్ళేటటువంటి శక్తి కూడా ఆయనకు లేక ఇద్దరి భుజాల సహాయంతో ఆయన మస్జిద్కు వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చారు. నిలబడే శక్తి కూడా ఆయనకు లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. తీవ్రమైనటువంటి జ్వరం వచ్చేసింది. ఆ వేడికి, ఆ సెగకి ఆయన తట్టుకోలేక చల్ల నీళ్లు ముందర టబ్బులో పెట్టుకొని మాటి మాటికి చేతులు నీళ్లు కద్దుకొని ముఖానికి తుడుచుకుంటున్నారు, శరీరానికి తుడుచుకుంటున్నారు. ఆ విధంగా ఆయన ఎంత బాధకు గురయ్యారంటే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మరణ వేదన అనేది అనుభవించడం జరిగింది. సోదరులారా, ప్రతి విశ్వాసికు కూడా చనిపోయే ముందు మరణ వేదన అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ మరణ వేదన ఏ విధంగా ఉంటుందంటే పలు పలు హదీసులలో చెప్పడం జరిగింది. సోదరులారా, రకరకాలుగా రంపాలతో కోసినంత బాధ కలుగుతుందని ఒక హదీసు,
హదీసులో, పొయ్యి మీద ఉడకబెట్టినట్లుగా ఉంటుందని మరొక హదీసులో, పెద్ద బండరాళ్ళ కింద నలిగిపోయినంత భారంగా ఉంటుందని మరొక హదీసులో, శ్వాస ఆగిపోతున్నట్టుగా మరియు శ్వాస వస్తూ ఉంటుందన్నటువంటిది మరొక హదీసులో, తీవ్రమైనటువంటి సెగలతో పొగలతో వడగాల్పులతో అతను వేడికి కృషించిపోయినంత బాధ కలుగుతుందని మరొక హదీసులో, ఈ విధంగా రకరకాలుగా మరణ వేదన అనేది ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది సోదరులారా. కానీ అయినప్పటికీ కూడా ముస్లింకి అల్హమ్దులిల్లా ఆ ఘట్టం దాటుకున్న తర్వాత ఎలాంటి బాధ చీకుచింత అనేది ఉండదు సోదరులారా. బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక విశ్వాసుడైనటువంటి ఒక దాసుడు ప్రపంచం నుండి అతని యొక్క జీవితం తెగిపోయి పరలోకానికి పోయేటప్పుడు అతని వద్దకు ఆకాశం నుండి దైవదూతలు దిగి వస్తారు. ఆ దైవదూతల ముఖాలు ఏ విధంగా ఉంటాయంటే తెల్లగా మిలమిలా మెరిసిపోతూ సూర్యకాంతి వలె వారు మహా అందంగా ఉంటారు సోదరులారా. వారి ముఖాలు మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. చాలా అందమైనటువంటి ముఖాలు కలిగిన వారై ఉంటారు. వారు భూలోకానికి దిగి వస్తారు. విశ్వాసి ప్రాణాన్ని తీసుకోవటానికి వారు వస్తారు సోదరులారా. వారి వద్ద కఫన్ దుస్తులు ఉంటాయి. సుగంధమైనటువంటి పరిమళాలన్నీ కూడా వాళ్ళ వద్ద ఉంటాయి సోదరులారా. దాని తర్వాత వాళ్ళు ఆ విశ్వాస దాసుని కనిపించినంత దూరం దైవదూతలు కూర్చొని ఉంటారు. మలకుల్ మౌత్ అలైహిస్సలాం ప్రాణాలు తీసే మృత్యు దూత అతని తల వద్ద వచ్చి కూర్చుంటాడు. తల వద్ద కూర్చొని అంటాడు అతనితో, ఓ పరిశుద్ధమైనటువంటి మనసా, ఓ తృప్తి చెందినటువంటి మనసా, అల్లాహ్ నుండి క్షమాపణ పొందటానికి, అల్లాహ్ ప్రేమను పొందటానికి, అల్లాహ్ అనుగ్రహాన్ని పొందటానికి, అల్లాహ్ కారుణ్యాన్ని పొందటానికి పద అని చెప్పేసి శుభవార్తను ఇస్తారు దైవదూతలు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ శుభవార్త ఇచ్చిన తరువాత మలకుల్ మౌత్ అలైహిస్సలాం అతని ప్రాణాన్ని వశపరుచుకోవడం జరుగుతుంది. ఏ విధంగా ఒక విశ్వాసి యొక్క ప్రాణం వస్తుందంటే కుండలో నుంచి నీళ్లు బయటికి ఎంత తేలిగ్గా వస్తాయో ఆ విధంగా విశ్వాసి యొక్క ప్రాణం అనేది అంత తేలిగ్గా తీయడం జరుగుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. మరియు అతని ప్రాణాన్ని వశపరుచుకున్న తర్వాత సమస్త భూమి ఆకాశాలలో ఉన్నటువంటి దైవదూతలందరూ కూడా అతని మేలు కొరకు దువా చేస్తూ ఉంటారు. ఆకాశ ద్వారాలలో ఉన్నటువంటి దైవదూతలు అల్లాహ్తో వేడుకుంటారు, అల్లాహ్ ఆ పరిశుద్ధుడైనటువంటి అతని ఆత్మ మా ఆకాశ ద్వారాలలో వచ్చేలా చేయని అల్లాహ్తో వేడుకుంటూ ఉంటారు సోదరులారా. అంతటి గౌరవము, అంతటి యొక్క ప్రాధాన్యత ఒక విశ్వాసి యొక్క ఆత్మకు దక్కుతుంది. మొదటి ఆకాశ ద్వారాలు తెరవబడతాయి, రెండవ ఆకాశ ద్వారాలు తెరవబడతాయి, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ, ఏడవ ఆకాశాల ద్వారాలు తెరవబడతాయి. ఏడవ ఆకాశం పైన ఇల్లీయిన్ అనేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో అతని పేరు నమోదు చేయడం జరుగుతుంది సోదరులారా. ఇది విశ్వాసి యొక్క ఆత్మకు దక్కేటటువంటి గౌరవము సోదరులారా. అల్హమ్దులిల్లా. అయితే ఇమాం కుర్తుబీ రహమతుల్లాహి గారు ఒక మాట అన్నారు, ఒక విశ్వాసి చనిపోయే ముందు శైతాన్ వస్తాడు. శైతాన్ వచ్చి ఏమంటాడంటే, అప్పటికి అతని చుట్టూ విశ్వాసులు ఉంటారు, లా ఇలాహ ఇల్లల్లా పలకండి, లా ఇలాహ ఇల్లల్లా పలకండి అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహు దఖలల్ జన్న. ఈ ప్రపంచంలో ఏ విశ్వాస దాసుని చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో అతను స్వర్గానికి వెళ్తాడని చెప్పారు. అందుకు ఎవరైనా ముస్లింలు చనిపోయేటప్పుడు చెప్పాలి, మంచం దగ్గర ఉండి, అయ్యా లా ఇలాహ ఇల్లల్లా పలుకు, లా ఇలాహ ఇల్లల్లా పలుకు అని చెప్పాలి. ఆ విధంగా అతను లా ఇలాహ ఇల్లల్లా పలికి చనిపోయినట్లయితే కనుక అతను జన్నత్కి వెళతాడు. ఆ విధంగా శైతాన్ వస్తాడు. శైతాన్ వచ్చి ఏమంటాడంటే, యూద మతము సరైనది, క్రైస్తవ మతం సరైనది, మీరు యూదునుగా చనిపోండి, క్రైస్తవునిగా చనిపోండి, మీకు అల్లా దగ్గర జన్నత్ వస్తుందంటాడు. కానీ బలహీనమైన విశ్వాసి అయితే గనక సైతాను మాట వింటాడు, విని లొంగిపోయి మార్గభ్రష్టుడైపోతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక విశ్వాసి
మొదటి నుంచి విశ్వాసి చేసే కర్మలు చేస్తూ ఉంటాడు, విశ్వాసి చేసే కర్మలు సంపాదించుకుంటాడు, ఆరాధనలు చేస్తాడు, విశ్వాసం మీద ఉంటాడు. చివరిగా చావు దగ్గరకు వచ్చేటప్పుడు అవిశ్వాసి అయిపోతాడు. మరొకడు అవిశ్వాసిగా ఉంటాడు, అవిశ్వాసి యొక్క కర్మలు చేస్తూ ఉంటాడు, అవిశ్వాసి చేసే పనులు చేస్తూ ఉంటాడు. మరణం దగ్గరకు వచ్చేదలికి విశ్వాసి అయిపోతాడు. ఏ విధంగానూ తెలియచేస్తా చూడండి. చాలామంది ముస్లిములు చనిపోయే ముందు వాళ్ళకు వచ్చిన ఆ జబ్బుకు, ఆ బాధకు తట్టుకోలేక అల్లాని తిట్టేస్తారు. ఏడున్నాడు పోవాయా దేవుడు, ఎక్కడున్నాడు పోవాయా దేవుడు అని ఈ విధంగా దేవుణ్ణి తిట్టి నరకానికి పోతారు. అర్థమైందా? అతను ఎవరు? విశ్వసించి ఉంటాడు, నమాజ్ చేసి ఉంటాడు, రోజాలు పాటించి ఉంటాడు. అతని జబ్బుకు బాధకు తట్టుకోలేక అల్లాని తిట్టి నరకానికి పోతాడు చచ్చిపోయే ముందర. ఇది. మరికొంతమంది అవిశ్వాసులు ఉంటారు. బహుదైవారాధన చేస్తూ 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 చావు దగ్గరకు వచ్చేళ్ళకే అల్లా నమ్ముకోబోయే అల్లా జన్నత్ ఇస్తాడంటే కలిమ పలుకుతాడు, స్వర్గానికి వెళ్ళిపోతాడు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా శైతాను కూడా మీలో ఒకరి దగ్గరకు వచ్చేసి నువ్వు అల్లాహ్ నమ్ముకున్నావు, నీకేం ఉరిగింది, నువ్వు విడిచిపెట్టు, యూద మతాన్ని నమ్ముకో, లేకపోతే ఆయన నమ్ము, ఈయన నమ్ము, చర్చికి పోదాంరా, అడిగి పోదాంరా, దర్గాకి పోదాంరా అని పిలుస్తారు. వాడు నమ్ముకుంటాడు, నరకానికి పోతాడు. కావున చెబుతున్న మాట ఏమిటంటే సోదరులారా, విశ్వాసం అనేది స్థిరంగా ఉంటే గనక లా ఇలాహ ఇల్లల్లా అనే కలిమా మీదనే కన్ను మూస్తాడు. సోదరులారా, బలహీనమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు చివరి సమయంలో నరకానికి పోయే ఆస్కారం ఉంది. కావున విశ్వాసంపై స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అయితే అవిశ్వాసికి దైవదూతలు ప్రాణాలు తీసేటప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون. ఎప్పుడైతే మృత్యు దూతలు అతని ప్రాణాన్ని వశపరుచుకోవడానికి వస్తారో అప్పుడు తనకు అర్థమైపోతుంది, నేను నా ప్రభు వైపునకు సాగిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని అతను తెలుసుకుంటాడు. అయితే అవిశ్వాసి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 75వ సూర 25 నుండి 30 వాక్యాల్లో అల్లాహ్ అంటున్నాడు, కల్లా ఇదా బలగతిత్ తరాకియ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతిస్ సాకు బిస్సాక్ ఇలా రబ్బిక యౌమఇదినిల్ మసాక్. అల్లాహ్ తాలా అంటున్నాడు, అసంభవం, గుండెలోని ప్రాణం గొంతు పక్కగల ఎముక వరకు చేరుకున్నప్పుడు, మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా అని అన్నప్పుడు, పోయే కాలం వచ్చిందని అతను తెలుసుకున్నప్పుడు, ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు, ఓ మానవాత్మ, ఈరోజు నీ ప్రభువు వైపునకు సాగిపోవలసి ఉంది. ఏమంటాడో తెలుసా? ఎప్పుడైతే దైవ దూతలు అతని ప్రాణాన్ని తీసుకోవడానికి అతని కంటికి కనపడతారో, ఎప్పుడైతే గుండెలోని ప్రాణం గొంతు వరకు చేరుకుంటుందో అప్పుడంటాడు, వకీలమన్ రాక్, వకీలమన్ రాక్. అయ్యా, మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా? నా ప్రాణం పోకుండా ఆపేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటాడు తెలుసా ఈ మాట? ఎప్పుడైతే ఆకాశం నుండి దైవదూతలు దిగి వచ్చారో, తమ కంటికి కనపడ్డారో, అప్పుడు అర్థమైపోతుంది, అరే నేను మోసపోయాను. ఇన్ని రోజులు రాళ్ళని, రప్పల్ని, విగ్రహాలని, చిత్రపటాలని, సమాధులను, దర్గాల్ని, దారాలు, తాయెత్తులు, మంత్రాలని నమ్ముకొని నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే వాస్తవం ఏమిటంటే అల్లాహ్ ఒక్కడే దేవుడు. వచ్చినటువంటి దైవదూతలు కూడా అల్లానే స్మరిస్తున్నారు. అల్లాహే నిజమైన దేవుడు, అల్లాహే నిజమైన ప్రభు అని ఇప్పుడు అర్థమైంది. అందుకంటున్నాడు, వకీలమన్ రాక్, ఎవరైనా సరే మంత్రించి ఊది నా ప్రాణాన్ని ఆపండయ్యా, ఇప్పుడు నేను అల్లాహ్ నమ్ముతాను, అల్లాహ్ నమ్ముకుంటాను, అల్లాహ్ని ఆరాధిస్తాను అంటారు. కానీ దైవదూతలు అతనికి గడువు ఇవ్వరు. అర్థమవుతుందా? ఎప్పుడైతే అల్లాహ్ తరపు నుండి మృత్యు దూతలు వస్తారో అప్పుడు మొత్తం పిక్చర్ అతని కళ్ళకు కనిపిస్తుంది. ఎవరు దేవుడు, ఎవరు దేవుడు కాదు అంటున్నారు ఈరోజు. అబ్బో, ఈ రోజు వచ్చాడండి కొత్తగా చెప్పడానికి. ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది. ఈరోజు నువ్వు కొత్తగా చెప్తే మేము మారాలా? ఎప్పటి నుంచి లేదు, ఈరోజు కొత్తగా వచ్చిందా? ఇట్లాంటి మాటలు పలికేటటువంటి వారు చాలామంది ఉన్నారు సోదరులారా. వాళ్ళందరికీ ఎప్పుడైతే మృత్యు దూతలు వస్తారో అప్పుడు ఈ మాటలు అనరు ఇంకా, ఎందుకంటే సత్యం అర్థమైపోతుంది. కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. చచ్చిపోయే ముందర నేను అల్లాను దేవుడని నమ్ముతున్నానంటే ఏం లాభం లేదు. అలాంటప్పుడు ఫిరౌన్ కూడా అన్నాడు, సముద్రంలో మునిగిపోయేటప్పుడు చెప్పాడు,
నేను కూడా అల్లాను, మూసా హారూన్ల ప్రభు అయిన అల్లాను నమ్ముతున్నాను అన్నాడు. అల్లా తాలా ఏమన్నాడు? ఇప్పుడు నీ విశ్వాసం పనికిరాదు ఫిరౌన్ అని చెప్పాడు. కావున చావు దగ్గరకు వచ్చేటప్పుడు, ఇక చచ్చిపోయేటప్పుడు నేను అల్లా నమ్ముతున్నానంటే లాభం లేదు. కావున సోదరులారా, దైవదూతలు ఎప్పుడైతే కళ్ళకు కనిపిస్తారో అప్పుడు అర్థమైపోతుంది. అందుకంటాడు, మంత్రించి ఊదేవారు ఎవరైనా ఉన్నారా, నా ప్రాణాన్ని కాపాడండి, పోకుండా ఆపండి అని. ఇక్కడ మేం మంత్రిస్తాం, మేం బాగు చేస్తాం, చచ్చిపోయేవాడిని కూడా మంచం మీద లేచి నిలబెడతాం, మాకు శక్తులున్నాయి, మాకు జ్యోతిష్యం వచ్చు, మాకు అదొచ్చు ఇదొచ్చు, అంత్రాలు తంత్రాలు వేస్తాం, మంత్రిస్తాం, దిగదీస్తాం అనేటటువంటి వాళ్ళు చచ్చిపోయే ప్రాణాన్ని ఆపాలి. మరి ఆపగలుగుతారా? ఎవ్వడి వల్ల కాదు. ఈ భూమండలంలో ఎంతమంది మాంత్రికులు ఉన్నారో, ఎంతమంది జ్యోతిషకులు ఉన్నారో, ఎంతమంది మంత్రగాళ్ళు ఉన్నారో, అందరూ వచ్చినా కూడా ఒక్క ప్రాణం పోకుండా ఆపే శక్తి వాళ్ళకి లేదు. అల్లాహ్ చేతిలో ఉంది అది. అందుకే ఛాలెంజ్, మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడు ఊదలేడు, ఎవడు ప్రాణాన్ని కాపాడలేడు, ఎవడు వల్ల కాదు అది. మరి వారికి ఎందుకు ఆ విధమైనటువంటి స్థితి కలుగుతుందనంటే అల్లా తాలా అన్నాడు, ఫలా సద్దక వలా సల్లా, వాళ్ళు సత్యాన్ని ధృవీకరించను లేదు, వలా సల్లా, నమాజు కూడా చేయలేదు. అంటే వారి వద్దకు ఏ సత్యాన్ని అయితే తీసుకొని బోధకులు వచ్చారో, అయ్యా మీరు చెప్తుంది సత్యమయ్యా, మీరు చెప్తుంది నిజమయ్యా, మేము నమ్ముతున్నాం, మేము ఆచరిస్తాం, మేము మారిపోయాం అని అనట్లేదు. అబ్బో బాగా చెప్పినావు పోయా బాబు అని చెప్పేసి మా దారి మాదే. ఫలా సద్దక్, వాళ్ళ సత్యాన్ని నమ్మలేదు, వలా సల్లా, నమాజ్ కూడా చేయలేదు, వలాకిన్ కజ్జబ వతవల్లా, మరియు వాళ్ళు సత్యాన్ని ధిక్కరించి వెనుదిరిగిపోయాడు. ఏదైతే అయ్యా నమాజ్ చేయండి, పుణ్యం ఉంది, జన్నత్ ఉంది, రోజాలు పాటించ, ఎల్లెల్లవయ్యా బాగా చెప్పినావు కానీ మాకు పనులు ఉన్నాయని చెప్పేసి ముఖాన్ని తిప్పుకొని పోతారు కదా, వాళ్లకు రేపు అల్లాహ్ దగ్గర మహా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది సోదరులారా. బరాబిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అవిశ్వాసి యొక్క ప్రాణాన్ని తీసేటప్పుడు, ఒక అవిశ్వాసి యొక్క ప్రాణాన్ని తీసుకోవటానికి ఆకాశం నుండి దైవదూతలు దిగి వస్తారు. వాళ్ళు దిగి వచ్చి వాళ్ళు మనిషికి కంటికి కనిపించినంత దూరం దైవదూతలు కూర్చుంటారు. మరియు మలకుల్ మౌత్ అలైహిస్సలాం వచ్చి తల వద్ద కూర్చుంటాడు. కూర్చొని అంటాడు, ఓ దురాత్మ, ఓ నీచమైన మనసా, పద, ఈరోజు నీ ప్రభు యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో చూద్దువు గాని, నీ ప్రభు యొక్క కోపం ఎలా ఉంటుందో చూద్దువు గాని, పద. సోదరులారా, ఎవరైనా సరే మీ వద్దకు ఒక కానిస్టేబుల్ వచ్చి, మా సార్ పిలుస్తున్నాడు, సిఐ సార్ పిలుస్తున్నాడు, నీకుంది పద అని చెప్తే మీ గుండెలు ఎలా ఉంటాయి? మృత్యుదూతలు, ప్రాణాలు తీసే దైవదూతలు వచ్చి అల్లా ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తా పద అని అంటే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మామూలు విషయం కాదు సోదరులారా, తమాషా విషయం కాదు ఇది. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ను నమ్మలేదో, ఏ వ్యక్తి అయితే నమాజు లెగ్గొట్టాడో, ఏ వ్యక్తి అయితే రోజా లెగ్గొట్టాడో, ఏ వ్యక్తి అయితే ఖురాన్ చదవలేదో, ఏ వ్యక్తి అయితే జిక్ర్ చేయలేదో, ఏ వ్యక్తి అయితే ఉమ్రా హజ్జులు చేయలేదో స్తోమత ఉండి కూడా, అలాంటి ప్రతి ఒక్కరికి వినాశనం ఉంది సోదరులారా. జీవితం అంటే ఆశామాష తమాషా, ఏదో ఆడుకోమనో ఎంజాయ్ చేయమనో ఆట పాటల్లో మునిగి తేలమనో అల్లా తాలా ఇవ్వలేదు. ఈ జీవితాన్ని ఒక పరీక్ష నిమిత్తం ఇచ్చాడు అల్లా సుబ్హానహు తాలా. ఈ పరీక్షలో పాస్ అయినటువంటి వాడికే జన్నతు, ఆయన చెప్పినట్టుగా జీవితం గడిపిన వాడికే జన్నతు. కానీ మన జీవితం అంతా ఈ సినిమాలలోను, శిఖాలలోను, ఫోన్లలోను, ఈ తాగడంలోను, ఆడడంలోను, ఎగరడంలోనే జీవితం అంతా నాశనం చేసుకున్నాము. చచ్చిపోయే ముందు మృత్యు దూతలు వచ్చి నీ జీవితాన్ని అంతా నాశనం చేసుకున్నావు కదరా, పద అల్లా దగ్గర నీకుందనంటే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? తర్వాత ఆ దైవదూతల చేతుల్లో కఫన్ తీసుకుని వస్తారు. వారి వద్ద దుర్గంధభరితమైనటువంటి కఫన్ ఉంటుంది సోదరులారా. ఆ దైవదూతల ముఖాలు ఎంత వికృతాకారంగా ఉంటాయంటే, నల్లగా మాడిపోయినటువంటి ముఖాలతో అతి భయంకరంగా, అతి క్రూరంగా వారి యొక్క ముఖాలు ఉంటాయి. వారిని చూస్తేనే సగం చేస్తాడు భయపడిపోయి. అంత వికృతాకారంగా దైవదూతలు, అంత భయంకరంగా వాళ్ళ ముఖాలు ఉంటాయి సోదరులారా. మరి ఇందాక విశ్వాసికి పున్నమి చంద్రుని వలె మిలమిలా మెరుస్తున్నటువంటి తేజోవంతమైనటువంటి అందమైనటువంటి ముఖాలు కలిగిన దైవదూతలు వస్తున్నారు విశ్వాసి ప్రాణం తీసుకోవడానికి. మరి అవిశ్వాసి ప్రాణం తీసుకోవడానికి
అతి భయంకరమైనటువంటి వికృతాకారం కలిగినటువంటి ముఖాలు కలిగిన దైవదూతలు. వారి ముఖాలు చూడగానే అవిశ్వాసి బెంబేలెత్తిపోతాడు. సోదరులారా, తన ప్రాణం బయటికి రావడానికి ఒప్పుకోదు సోదరులారా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో తెలుసా? వన్నాజియాతి గర్క. అల్లాహ్ తఆలా ఏమన్నాడు? వన్నాజియాతి గర్క. దైవదూతలు అవిశ్వాసి యొక్క శరీరంలోకి దూరిపోయి అతని ప్రాణాన్ని తెంపుకొని బయటకు తీసుకొని వస్తారు సోదరులారా. ఏ విధంగా తెంపుతారో తెలుసా? ఒక ముళ్ళ దొంతె ఏదైతే ఉందో ఆ ముళ్ళ దొంతె పట్టి రంపంతో రాకితే ఏ విధంగా తునాతునకలు వచ్చేస్తుందో ఆ విధమైనటువంటి కర్ణ కఠోరంగా ఆ అవిశ్వాసి ప్రాణాలు తెంపుకొని బయటకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దైవదూతలను చూశాడో, నేను ఈ శరీరం వదిలి బయటకు వచ్చేస్తే నాకు ఇంకా శిక్ష ఖాయమని చెప్పేసి భయపడిపోయి అతని ప్రాణం శరీరంలో మూలన దాక్కుంటుంది వెళ్ళి. కానీ దైవదూతలు వన్నాజియాతి గర్క, మునిగి లోపలికి తెంపుకొని తీసి బయటికి తీసుకొని వస్తారు. ఓ నీచమైన ఆత్మ, ఓ దుర్మార్గుడా, పద, ఈరోజు నీ ప్రభు ఆగ్రహం రుచి చూద్దు గాని. అల్లా వాక్యాలను తిరస్కరించినందుకు గాను, ప్రవక్తను తిరస్కరించినందుకు గాను, ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించినందుకు గాను ఈరోజు నీకు శిక్ష అంటే ఏమిటో చూపిస్తాం పదా అని చెప్పేసి దైవదూతలు అంటారు. ఏం మాట అండి! అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుగానే ఇవన్నీ మనకు తెలియజేశారు, జాగ్రత్త పడండి అని చెప్పేసి. సోదరులారా, అంతేనా? ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలౌ తరా ఇద్ యతవఫల్లదీన కఫరుల్ మలాయికతు యద్రిబూన్ వుజూహహుం వఅద్బారహుం వదూకు అదాబల్ హరీక్. ఓ ప్రవక్త, దైవదూతలు అవిశ్వాసుల సత్య తిరస్కారుల యొక్క ప్రాణాలు తీస్తున్నప్పటి స్థితిని గనక నువ్వు చూడగలిగితే ఎంత బాగుంటుందో తెలుసా? దైవదూతలు వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ ముఖాలపైన పిరుదులపైన కొడుతూ వాళ్ళని తీసుకెళ్తారు. అల్లాహు అక్బర్. చూడండి, అవిశ్వాసుల ప్రాణాలు దైవదూతలు తీస్తూ వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో వాళ్ళ ముఖాల మీద వాళ్ళ పిరుదల మీద కొడుతూ తీసుకెళ్తారు. ఏమనే వాళ్ళు? అల్లా ధర్మం సత్యం కాదా? ఇస్లాం సత్యం కాదా? ఖురాన్ వాక్యాలు వినిపిస్తే ఎగతాళి చేస్తారా? పదండ్రా మీకుందని చెప్పేసి దైవదూతలు ఎంత భయంకరంగా వాళ్ళను కొడతారంటే అల్లా అంటున్నాడు, ఓ ప్రవక్త, నువ్వు గనక ఆ స్థితిని చూడగలిగితే ఎంత బాగుండో అని చెప్పేసి అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సోదరులారా. మరియు అంటారు, కొడుతూ తీసుకెళ్తూ అంటారు, ఇదిగో సత్య తిరస్కారులారా, మీ కొరకు తయారు చేయబడినటువంటి అగ్ని ఇదే అని చెప్పేసి దైవదూతలు అంటారు సోదరులారా. ఎంత భయానకమైన విషయాలు, ఎంత భయంకరమైనటువంటి విషయాలు. కావున మనలో ప్రతి ఒక్కరు కూడా అల్లాహకు భయపడి మారి ఇస్లాం ధర్మం పైకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ తాలా మరొక చోట అంటున్నాడు, ఎవరైతే తాము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఇస్లాం ధర్మం సరిగా లేదో, తాము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి, తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందిగా ఉందో, కష్టంగా ఉందో, అలాంటి వారు ఏం చేయాలంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడైతే ముస్లింలు పర్ఫెక్ట్గా ఉన్నారో, ఎక్కడైతే ఇస్లాం ధర్మానికి సేఫ్ ఉందో, ఎక్కడైతే ఇస్లాం ధర్మానికి సౌలభ్యం ఉందో అలాంటి చోటకి అతను వలస వెళ్ళాలి, హిజ్రత్ చేయాలి. ఒకవేళ చేయకపోతే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సూరే నిసా 97వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో వారి ప్రాణాలు తీసేటప్పుడు దైవదూతలు అడుగుతారు, మీరు ఏ స్థితిలో ఉండేవారు? వాళ్ళు అంటారు, మేము మా ప్రదేశంలో బలహీనులుగా ఉండేవాళ్ళమంటారు. కానీ దైవదూతలు అంటారు, ఏమి మీరు ఒక చోట నుండి మరో ప్రాంతానికి వెళ్ళటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేదా? అయినప్పుడు కూడా మీరెందుకు అవిశ్వాసం మధ్యనే మీ ధర్మాన్ని నాశనం చేసుకుంటూ ఎందుకు మీరు వాళ్ళ మధ్యనే జీవితాన్ని గడిపారు? మీరెందుకు విశ్వాసులు ఉన్న చోటికి మీరు వలస వెళ్ళలేదు అని దైవదూతలు అంటారు. అల్లా యొక్క భూమి విశాలంగా లేదా అని దైవదూతలు అంటారు. ఇదిగో మీరు మీ ధర్మాన్ని నష్టపరుచుకున్నందుకు గాను మీకు దహించి వేసేటువంటి నరకం ఉంది, అది అత్యంత చెడ్డ నివాసం అని దైవదూతలు అంటారు. కావున ఎక్కడైతే ఇస్లాం ధర్మానికి సేఫ్ లేదో, ఎక్కడైతే విశ్వాసులు సరిగా ఉండరో అలాంటి చోటును వదిలిపెట్టి ఎక్కడైతే ఇస్లాం ధర్మం పరిపూర్ణంగా ఉందో, ఎక్కడైతే విశ్వాసులు ఉన్నారో, ఎక్కడైతే ఇస్లాం ధర్మానికి సేఫ్ ఉందో అలాంటి చోటుకి వెళ్ళి ముస్లిములు బ్రతకాలి సోదరులారా.
అల్లా తాలా అంటున్నాడు సూరా అల్ అనామ్ 93వ వాక్యంలో అంటున్నాడు, ఈ దుర్మార్గులు మరణ వేదలో చిక్కుకొని ఉండగా దూతలు తమ స్వహస్తాలను చాచి ఇటు తండి బయటకు తీయండి మీ ప్రాణాలను అని అంటారు. అల్లా పట్ల అసత్యాలను పలికినందుకు గాను, అల్లా వాక్యాల పట్ల అహంకారాన్ని ప్రదర్శించినందుకు గాను ఫలితంగా ఈరోజు మీకు అవమానకరమైనటువంటి శిక్ష విధించబడుతుంది అని దైవదూతలు వారితో అంటుండగా నీవు చూడగలిగితే ఎంత బాగుండు. మరియు అల్లా తాలా ఇక్కడేమంటున్నాడు, మీరు అల్లా వాక్యాలను తిరస్కరించారు, ఆయన సత్యాన్ని తిరస్కరించారు, అందుకు దైవదూతలు ఏమంటారు, ఇటు తండి మీ ప్రాణాలను బయటికి తీయండి అని చెప్పేసి అవిశ్వాసులతో అంటూ ఉంటారు. మరియు వారికి అవమానకరమైనటువంటి నరక శిక్ష ఉందన్నటువంటి శుభవార్తను కూడా వినిపిస్తారు. అప్పుడు దైవదూతల పరిస్థితి ఏమిటో తెలుసా సోదరులారా, వాళ్ళు నెత్తి నోరు బాదుకోవడం తప్ప ఇంక వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు సోదరులారా. అవిశ్వాసి ఆత్మ ఘోషిస్తుంది అంటుంది, దైవదూతలు ఎప్పుడైతే ప్రాణాలు తీసుకుంటారో వశపరుచుకుంటారో అప్పుడు అవిశ్వాసి యొక్క ఆత్మ ఘోషిస్తుంది. ఏమని ఘోషిస్తుందంటే, అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నాకు నా ప్రాణాలు నన్ను తిరిగి పంపించండి, నా ప్రాణాలు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. కానీ అతని ప్రాణం తిరిగి అతని దేహంలోకి వేయటం అనేది జరగదు సోదరులారా. కానీ అవిశ్వాసులకు ఎంతటి బాధాకరమైన విషయం అంటే, దైవదూతలు రావడంతోనే వాడికి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు, నీకు అల్లా దగ్గర శిక్ష ఉంది, నీకు నరకం ఉంది, నిన్ను అలా కొడతాం ఇలా కొడతామని చెప్పేసి భయంకరంగా వాడికి దుర్వార్తల మీద దుర్వార్తలు వినిపిస్తూ వాడి ప్రాణాలు తీస్తారు. వాడిని ఆకాశాలపైకి తీసుకెళ్లాలని చూస్తారు, కానీ ఆకాశ ద్వారాలు తెరవబడవు. అతన్ని విసిరేస్తే 7 భూముల కింద ఉన్నటువంటి సిజ్జీన్ అనే ప్రాంతంలో నరక వాసుల పేర్లు రాయబడిన గ్రంథంలో అతని పేరు రాయడం జరుగుతుంది సోదరులారా. ఈ విధంగా అడుగడుగున అవిశ్వాసికి ఘోర పరాభవం అనేది ఎదురవుతుంది. దైవదూతలు అవిశ్వాసులతో మాట్లాడతారు, దుర్వార్తలు వినిపిస్తూ ఉంటారు, వారి కంటికి కనిపిస్తారు. అప్పుడు వారికి ఎంత బాధ ఎంత దుఃఖం ఉంటుందంటే సోదరులారా, ఆ బాధ ఆ దుఃఖము వాళ్ళు బయటికి వ్యక్తపరచాలనుకున్నప్పటికీ కూడా వారికి ఎలాంటి లాభదాయకం అనేది ఉండదు సోదరులారా. మీరందరూ కూడా చూశారు, ఒక అబ్బాయి వాటర్ క్యాన్లకు నీళ్లు పడుతూ ఉన్నాడు, కానీ ఉన్నట్టుండి ఆకాశం వైపునకి ఇలా తిరుగుతూ చూస్తున్నాడు. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎప్పుడైతే మీపై నియమించబడి ఉన్న మృత్యుదూత మీ ప్రాణాలను తీసుకోవడానికి వస్తాడో అప్పుడు మీరు అల్లాహ్ వైపునకు మరలిపోవలసిన సమయం ఆసన్నమైంది అని మీరు తెలుసుకుంటారు. మృత్యుదూతలను చనిపోయే ముందు ప్రతి మనిషి చూస్తాడు సోదరులారా, ప్రతి మనిషి చూస్తాడు, కంటికి కనిపిస్తారు సోదరులారా. తర్వాత ఒక వెంటిలేటర్ మీద ఒక స్త్రీ కొన్ని క్షణాల్లో చనిపోబోతాంది. ఆమె కూడా ఇలా కళ్ళు తిప్పుతుంది, అటు చూస్తుంది ఇటు చూస్తుంది, పైకి చూస్తుంది, అలా కళ్ళు నీలకపోయి అలాగే చనిపోయింది. మృత్యుదూతలు ఆమె కంటికి కనిపించారు. ఒక యాంకర్, టీవీ యాంకర్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది ప్రజల ముందర, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె కళ్ళు ఇలా తేలేస్తూ ఆకాశం వైపునకు చూస్తుంది. అలా 3 రౌండ్లు తిరిగింది, పడిపోయింది కింద. ఇవన్నీ కూడా మన కళ్ళారా మనం చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం సోదరులారా. ప్రతి మనిషి చనిపోయే ముందు మృత్యుదూతలను చూస్తారు. విశ్వాస అయితే వాళ్ళని అందంగా చూస్తాడు, శుభవార్త వింటాడు. అలాగే మొన్న పాలస్తీనాలో ఎంతోమంది శిథిలాల కింద చనిపోయారు. ఒక తండ్రి తన బిడ్డలిద్దరిని పట్టుకొని అలా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఎవరతను? జన్నత్, స్వర్గవాసి, అల్హమ్దులిల్లా. అలాగే చాలామంది అవిశ్వాసులు చనిపోయేటప్పుడు వాళ్ళ ముఖాలు నల్లగా మాడిపోయి ఉంటాయి, పేదాలతో సహా నల్లగా అయిపోయి ఉంటాయి. సోదరులారా, విశ్వాసులుగా చనిపోతే మన జీవితం ధన్యమైనట్టే. అవిశ్వాసులుగా చనిపోతే చావు లేని నరకం సోదరులారా. చచ్చిపోవాలన్నా కూడా చావు రాదు, ఇంకా చావు లేనటువంటి నరకం. కావున సోదరులారా, ముస్లిములుగా ఉండి విశ్వసించి సదాచరణ చేసి చనిపోతే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర శుభవార్త అనేది ఉంది సోదరులారా. ఎవరైతే అవిశ్వాసులుగా చనిపోతారో, విశ్వసించకుండా, అల్లాను సరిగా నమ్మకుండా, ఆరాధన సరిగా చేయకుండా, ఇస్లాంతో సంబంధం లేకుండా, హలాల్ హరాం అంటే ఏమిటో పాటించకుండా, నా జీవితం నన్ను ఇష్టం నన్ను ఎవడో అడిగేదన్న విధంగా బతికితే గనక అలాంటి వాడిని ఈ లోకంలో ఎవరు ఏమన్నారు, కానీ అల్లాహ్ దగ్గర మాత్రం అలాంటి వాడిని కాపాడేవాడు ఎవ్వడు లేడు సోదరులారా. కావున ఈ జీవితం అనేది తాత్కాలికం, క్షుణభంగురం, గాల్లో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎగిరిపోతుందో ఎవడికి తెలియదు సోదరులారా. కావున కోట్లు సంపాదించినా,
లక్షలు సంపాదించిన, మన విజయవాడలో కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా హెలికాప్టర్లో పడుతున్న అన్నం ప్యాకెట్ కోసం చేయి చాచినటువంటి సందర్భాలు మీరు అందరూ చూశారు. డబ్బులు ఎవరికి శాశ్వతం కాదు సోదరులారా. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండి జీవించడమే అసలైనటువంటి జీవితం. కావున మనము చచ్చిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం మొదలవుతుంది. ఆ జీవితానికి కావలసినటువంటి సామాగ్రిని మనం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరణానంతర జీవితం కోసం ఎవడైతే ఏర్పాటు చేసుకుంటాడో, మరణానంతర జీవితం కోసం ఎవడైతే అన్నీ సిద్ధం చేసుకుంటాడో అలాంటి వాడి జీవితం ధన్యమైనట్టు. ఎవడైతే పరలోక జీవితం కోసం ఏమి సిద్ధం చేసుకోడో, బ్రతికిన ఈ 3 నాళ్ళ జీవితం ఇంకేమి లేదనుకుంటాడో అలాంటి వాడు రేపు అల్లా దగ్గర నష్టపోతాడు. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ముస్లిములుగా ఉన్న స్థితిలోనే మరణాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మన తప్పుల్ని, మన పాపాల్ని మన్నించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని అందరినీ కూడా షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని అందరినీ నరకాగ్ని నుండి రక్షించుగాక. జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. జన్నతులు ఫిర్దౌస్ను అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. బ్రతికిన నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీం వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.